హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో OnePlus 13 ఫుల్ రివ్యూ చేద్దాం. ఈ ఫోన్ నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆల్మోస్ట్ 10 రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. 10 రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి దీనిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అన్ని కూడా నాకు తెలుసు. సో ఈ రోజు వీడియోలో ఏ డిపార్ట్మెంట్ లో ఏమేమి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు, అసలు ఓవరాల్ గా OnePlus వాళ్ళు పెట్టిన ప్రైస్ కి వాల్యూ ఫర్ మనీయా కదా, అల్టిమేట్ గా తీసుకోవచ్చా లేదా అనేది ఈ రోజు వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది నాకు ఎవరు రివ్యూ అనేది పంపించింది కాదు, జస్ట్ నా ఛానల్లో రివ్యూ ఉండాలని చెప్పి ఓన్లీ ఫర్ రివ్యూ చేయడం కోసమే నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫోన్ అనమాట. నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా కాబట్టి ఏ బ్రాండ్ కి లొంగిపోయి ఉన్న నెగిటివ్ పాయింట్స్ ని దాచేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. 100% జెన్యూన్ గా నాకు ఈ ఫోన్ గురించి అనిపించిన ప్రతి విషయం కూడా ఈ రోజు వీడియోలో మేము ముందు పెడతాను. ఫస్ట్ మనం మెయిన్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందు బాక్స్ కంటెంట్ చూసామంటే, బాక్స్ లో వీళ్ళు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ మనకి కొంచెం పేపర్ వర్క్ అండ్ ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ వచ్చేసరికి మీరు తీసుకునే ఫోన్ కలర్ ని బట్టి కేస్ కలర్ మారిపోతుంది. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా, సో దట్ నాకు బాక్స్ లో బ్లూ కలర్ కేస్ ప్రొవైడ్ చేశారు. మీరు బ్లాక్ కలర్ తీసుకుంటే బ్లాక్ కలర్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. కేస్ క్వాలిటీ అయితే పర్వాలేదు, నార్మల్ గా మనకి బాక్సెస్ లో వచ్చే ట్రాన్స్పరెంట్ TPU కేసెస్ ఉంటాయి కదా, ఆ లెవెల్ క్వాలిటీ ఉంది, మరి ఓ తోప్ క్వాలిటీ అయితే కాదు. అండ్ బాక్స్ లోనే చార్జర్, USB కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాకు మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే, చార్జర్ మీద మీకు Type-A USB ప్రొవైడ్ చేస్తున్నారు. Type-A USB కాకుండా Type-C to Type-C, అంటే చార్జర్ మీద కూడా Type-C అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే వైపు కూడా Type-C to Type-C కేబుల్ తోటి Type-C అడాప్టర్ ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి, ఇది మీకు USB Type-C కూడా ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ని మీరు అచీవ్ చేయాలంటే ఖచ్చితంగా Type-C to Type-C కేబుల్ ఉండాలి. Type-C to Type-A కొంచెం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ని తగ్గిస్తుంది. సో చార్జర్ విషయంలో కూడా ఫ్యూచర్ లో వచ్చే ఫోన్స్ లో అయినా కానీ OnePlus 14 నుంచి అయినా కానీ Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ బాక్స్ లో నుంచి ఫోన్ బయటికి దిగానే మీకు స్క్రీన్ మీద ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ గార్డ్ మీకు జస్ట్ చల్తా హై, స్క్రాచెస్ పడకుండా ఉంటుంది కానీ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే మీకు ఏమీ ఇవ్వదు. అండ్ ఇక మెయిన్ రివ్యూలోకి వెళ్ళామంటే, ఫస్ట్ దీని బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేయాలి. బిల్డ్ వచ్చేసరికి ఇది మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోటి వస్తుంది. వెనకాలంతా కూడా మీకు గ్లాస్ బాడీ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. నా దగ్గర వచ్చేసరికి బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ వచ్చేసరికి లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. ఈ బ్లూ కలర్ కాకుండా మిగతా 2 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు గ్లాస్ బ్యాక్ తోడు వస్తాయి. ఈ లెదర్ బ్యాక్ వేరియంట్ వచ్చేసరికి చాలా ప్రీమియం అనిపించింది నాకు. ఇప్పటి వరకు నేను చాలా లెదర్ బ్యాక్ ఉన్న ఫోన్స్ వాడాను, బట్ ఇప్పటి వరకు నేను వాడిన లెదర్ బ్యాక్ ఫోన్స్ అన్నిటితోటి కంపేర్ చేస్తే దీని లెదర్ అయితే మాత్రం నాకు చాలా ప్రీమియం అనిపించింది. వీళ్ళు మైక్రో ఫ్యాబ్రిక్ లెదర్ వాడారంట, చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ పట్టుకోవడానికి చాలా ప్రీమియం గా ఉంది. నేను ఇప్పటి వరకు వాడిన లెదర్ బ్యాక్ ఫోన్స్ లో ఇదే ది మోస్ట్ ప్రీమియం అండ్ నాకు లెదర్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించిన ఫోన్ కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మరి ఫోన్ అయితే అంత బల్క్ గా లేదు. ఫోన్ అయితే చేతిలో పట్టుకోవడానికి కొద్దిగా స్లిమ్ గా ఉంది. కాకపోతే ఈ హారిజాంటల్ విత్ ఫోన్ కొంచెం ఎక్కువ ఉంది. ఇది పెద్ద డిస్ప్లే 6.82 ఇంచ్ సైజ్ తోటి వస్తుంది కాబట్టి సింగిల్ హ్యాండ్ లో డిస్ప్లేని యూస్ చేయడం కష్టం గానీ, బట్ ఫోన్ థిక్నెస్ అయితే మాత్రం తక్కువ ఉంది. అండ్ 211 grams అయినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది, మరి అంత వెయిట్ అయితే ఏమనిపించట్లేదు. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ థమ్స్ అప్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, ఇది మీకు 6.82 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇది క్వాడ్ HD రెజల్యూషన్ అనమాట, అంటే 2K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది మీకు AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది LTPO 4.1 ప్యానెల్, 1 Hz నుంచి 120 Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ హర్జ్ కూడా మీరు చేస్తున్న టాస్క్ ని బట్టి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకునేది. అండ్ డిస్ప్లే మీకు డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ సర్టిఫికేషన్ ఉంటుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటే మరీ 3D కర్వ్ లాగా మరీ అంత ఎక్కువ కర్వ్ అయితే ఉండదు. కాకపోతే డిస్ప్లే లైట్ గా 4 సైడ్లు కింద పైన ఈ 2 సైడ్స్ లో లైట్ గా కర్వ్ తిరిగి ఉంటుంది. ఇలా కర్వ్ తిరిగి ఉండటం వల్ల చేతిలో పట్టుకోవడానికి మీకు మంచి గ్రిప్పీ ఫీల్ ఉంటుంది. అండ్ డిస్ప్లేలో బెజల్స్ మీకు తక్కువగా కనిపిస్తాయి. బట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి క్వాడ్ కర్వ్ డిస్ప్లే కూడా కొంచెం టెంపర్డ్ గ్లాస్ లో అవి దొరకడం కొంచెం కష్టం అనమాట. దీనికి కూడా మీరు యూవీకి వెళ్లాల్సి ఉంటుంది, కానీ యూవీకి వెళ్ళొద్దు. మాక్సిమం ఫుల్ గ్లూ టెంపర్డ్ గ్లాసెస్ అలాంటివి ట్రై చేయడానికి ట్రై చేయండి. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి క్రిస్టల్ షీల్డ్ సూపర్ సిరామిక్ గ్లాస్ అయితే యూస్ చేస్తారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లో కంపేర్ చేసుకుంటే విక్టర్స్ రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తుందంట. ఇంకా డిస్ప్లే క్వాలిటీ విషయంగా మాట్లాడుకుంటే, డిస్ప్లే క్వాలిటీ నాకు ఎందుకో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళు డిస్ప్లే పరంగా చాలా సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఇది డిస్ప్లే మేట్ A++ సర్టిఫైడ్ అనమాట. అంటే డిస్ప్లే మేట్ A+ అంటేనే డిస్ప్లే చాలా మంచి క్వాలిటీ డిస్ప్లే అని. ఆ A+K+ అంటే ఇంకా చాలా మంచి క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ రియల్ టైమ్ లో డిస్ప్లే వాడుతున్నప్పుడు డిస్ప్లే కలర్ రీప్రొడక్షన్ నాకు నచ్చలేదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, 2K రెజల్యూషన్ కాబట్టి డిస్ప్లే షార్ప్ గా ఉంది, 120 Hz LTPO 4.1 ప్యానెల్ కాబట్టి డిస్ప్లే వాడుతున్నప్పుడు స్మూత్ గా ఉంది. కానీ డిస్ప్లేలో కలర్స్ నాకు నచ్చలేదు. డిస్ప్లే కలర్స్ ఇది మీకు ఎలా చూపిస్తుంది అంటే, కొంచెం ఏదో డల్ కలర్స్ చూపిస్తుంది. పర్టికులర్ గా నా దగ్గర iQOO 13 ఉంది, iQOO 13 తోటి అండ్ Vivo X200 తోటి కంపేర్ చేసినప్పుడు ఈ డిస్ప్లే కొంచెం నాకు వీక్ అనిపించింది. పర్టికులర్ గా కలర్ రీప్రొడక్షన్ అయితే డిస్ప్లేలో అంత బాగలేదు. ఇంకా కొంచెం పంచియర్, ఇంకా కొంచెం వైబ్రెంట్ కలర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. డిస్ప్లే సన్లైట్ లో యూస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా డిస్ప్లే ఇంకొద్దిగా బ్రైట్ గా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతే, దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది,
LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ విషయంలో మనం ఇక్కడ UFS 4.1 స్టోరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ స్టిల్ వీళ్ళు 4.0 ఇచ్చారు, ఎందుకో తెలియదు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నేను Antutu బెంచ్ మార్క్స్, CPU థ్రోటిల్ టెస్ట్ ఇవన్నీ ఏం రన్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ కొంచెం నాకు గిమికి అనిపించినాయి. అది కాకుండా ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు ఇది మీకు చాలా ఫ్లూయిడ్ ఉంటుంది. దీనికి కారణం దీనిలో ఉండే ప్రాసెసర్ ఇంకోటి అయితే, అండ్ ఈ OnePlus ఫోన్స్ లో ఉండే ఆక్సిజన్ వాయిస్ ఇంకొక కారణం అని చెప్పుకోవచ్చు. ఇది ఆక్సిజన్ వాయిస్ 15 తోటి వస్తుంది. యానిమేషన్స్ మీకు చాలా ఫ్లూయిడ్ ఉన్నాయి, చాలా స్మూత్ ఉన్నాయి. ఫోన్ వాడుతున్నప్పుడు మీకు చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఐఫోన్స్ వాడుతున్నప్పుడు ఎంత ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ మీరు నోటీస్ చేస్తారో, ఎంత ఫ్లూయిడ్ యానిమేషన్స్ మీరు నోటీస్ చేస్తారో, అదే రకంగా చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది. ఫోన్ అయితే మాత్రం ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్నట్టు ఉంటుంది. అండ్ ఇక గేమింగ్ పరంగా చూసుకున్నా కానీ BGMI ఇది మీకు 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ లో దొరికే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. అండ్ ఒకవేళ మీరు గేమర్స్ అయినా కానీ ఇది మీకు USB 3.2 జనరేషన్ పోర్ట్ తోటి వస్తుంది. USB 3.2 తోటి వస్తుంది కాబట్టి దీని డిస్ప్లేని మీరు క్యాప్చర్ కార్డ్ యూస్ చేసి వేరే మానిటర్ లో కానీ మీ కంప్యూటర్ లో కానీ స్క్రీన్ కాస్ట్ చేసుకోవచ్చు. క్యాప్చర్ కార్డ్ యూస్ చేసి, అంటే ప్రొఫెషనల్ లెవెల్లో గేమింగ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న క్యాప్చర్ కార్డ్ ని యూస్ చేసి దీని స్క్రీన్ కాస్ట్ చేశాను. మీరు ఇప్పటి వరకు చూసిన గేమింగ్ స్క్రీన్ రికార్డింగ్ అంతా కూడా క్యాప్చర్ కార్డ్ త్రూ OBS లో రికార్డ్ అయిన ఫుటేజ్ అనమాట. జీరో లేటెన్సీ తోటి క్యాప్చర్ కార్డ్ ని యూస్ చేసి దీని డిస్ప్లే ని మీరు మిర్రర్ చేసుకోవచ్చు. గేమ్స్ అనే కాదు, నార్మల్ డిస్ప్లే హోమ్ స్క్రీన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మీకు మిర్రర్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ లెవెల్లో క్యాప్చర్ కార్డ్ యూస్ చేసి గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలన్నా కానీ ఇది మీకు పనికొస్తుంది. నేను ప్రాక్టికల్ గా చెక్ చేశాను. క్యాప్చర్ కార్డ్ కి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా టెంపరేచర్ అయితే కంట్రోల్లోనే ఉంది. అండ్ ఫోన్ పర్ఫార్మెన్స్ లో కూడా ఎట్లాంటి తేడా లేదు. అండ్ ఇంకోటి ర్యామ్ మేనేజ్మెంట్, ఇది మీకు బేస్ మోడల్ 12GB ర్యామ్ కూడా వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఒక గంట ముందు ఓపెన్ చేసి పెట్టిన గేమ్ కూడా ఖచ్చితంగా మెమరీలోనే ఉంటుంది. అండ్ తర్వాత బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నా కానీ బ్యాటరీ లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు అని చెప్పాలి. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేస్తా. ఒక 5500 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఏ రకంగా బ్యాకప్ ఇస్తుందో ఆ రకమైన బ్యాకప్ ఇస్తుంది, కానీ మరీ ఎక్స్టెన్సివ్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇట్లేదు. బ్యాటరీ ఇంకొద్దిగా ఆప్టిమైజ్ చేయొచ్చు అనిపించింది. బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే ఖచ్చితంగా 1.5 day బ్యాటరీ అయితే మనం దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే మీరు హెవీ యూజర్ అయితే 1 full day అయితే మాత్రం బ్యాటరీ వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఫుల్ ఛార్జ్ కావాలంటే 35 to 40 minutes మధ్యలో, అంటే లైక్ 37-38 minutes లోపు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. అంటే ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ వైర్లెస్ ఛార్జర్ యూస్ చేసి మీరు ఈ ఫోన్ ని ఛార్జ్ చేసుకోవాలంటే ఈ ఫోన్ కి సపరేట్ గా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే బ్యాక్ కేసెస్ లాంచ్ చేశారు. ఆ కేసెస్ కొనుక్కొని ఆ కేసు ఉన్నప్పుడు మాత్రం వైర్లెస్ ఛార్జ్ చేసుకోగలరు. నార్మల్ గా అయితే వైర్లెస్ ఛార్జ్ చేసుకోలేరు. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కెమెరాస్ కూడా మీకు యూజ్ అవుతాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, Sony LYT-808 సెన్సర్, దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది Sony LYT-600 సెన్సర్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని యూస్ చేసి 3x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు, 6x లో లాస్లెస్ జూమ్ చేయొచ్చు, 10x అండ్ 120x లో డిజిటల్ జూమ్ చేసి కూడా ఫోటో తీయొచ్చు. మూడో కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. ఇది మీకు Hasselblad పార్ట్నర్షిప్ తోడు వస్తుంది. అండ్ ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా అయినా ఉన్నాయండి. నేనైతే Hasselblad పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత OnePlus ఫోన్ వాడడం అయితే ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను OnePlus 70, OnePlus 7 అవి వాడాను, కానీ వాటిలో Hasselblad పార్ట్నర్షిప్ లేదు. ఫస్ట్ టైం అనమాట నేను Hasselblad పార్ట్నర్షిప్ ఉన్న OnePlus ఫోన్ వాడడం. నాకు ఎందుకో కలర్స్ నచ్చలేదు అబ్బా. కలర్స్ మీకు వైబ్రెంట్ గా పంచీగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే కొంచెం న్యాచురల్ అని చెప్పలేం, వైబ్రెంట్ గా సాచురేటెడ్ గా పంచీగా ఉన్నాయి. అది ఎందుకో నాకు నచ్చలేదు. దీంతో కంపేర్ చేస్తే వివోలో జైస్ కలర్ రీప్రొడక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. న్యాచురల్ గా ఉంది అండ్ బ్రైట్ గా పంచిగా ఉంది. దీనిలో అంత న్యాచురల్ గా లేదు అండ్ బ్రైట్ గా లేదు. ఇమేజ్ ని కొద్దిగా డల్ చేసి చూపిస్తుంది, అది నాకు నచ్చలేదు. అండ్ ఇక కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా డే లైట్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు జూమ్ చేసి చూసినా గానీ మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, దట్టు ఫ్లాగ్షిప్ రేంజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ప్రైమరీ కెమెరా ఫోటోని అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫోటోని మీరు పక్కన పెట్టి చూస్తే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కలర్స్ మీకు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. ప్రైమరీ కెమెరా రేంజ్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కలర్స్ క్యాప్చర్ చేయట్లేదు. ఇక్కడ ఆబ్వియస్లీ ప్రైమరీ కెమెరాని అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఫోటో క్వాలిటీ పరంగా కంపేర్ చేయకూడదు, కానీ ఫ్లాగ్షిప్ లెవెల్లో అట్లీస్ట్ ప్రైమరీ కెమెరా క్యాప్చర్ చేసిన సేమ్ కలర్స్ కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా క్యాప్చర్ చేయకపోతే మనం 70,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కొని ఏం ప్రయోజనం. అండ్ ఇక టెలిఫోటో కెమెరా గురించి మాట్లాడుకుంటే 3x లో 6x లో టెలిఫోటో కెమెరా మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది. మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే
ఉన్నాయి. అండ్ 100x 120x వరకు వెళ్ళినా కానీ పర్వాలేదు. అక్కడ ఒక ఫ్లెక్సీ నేను క్యాప్చర్ చేసా. ఆ ఫ్లెక్సీ మీద ఉన్న టెక్స్ట్ కొంచెం క్లియర్ గా చదవగలుగుతున్నాము, పర్వాలేదని చెప్పాలి. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా పర్లేదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఇక్కడ మీకు 2 శాంపిల్స్ చేస్తున్నా చూడండి. ఒకటి వివో X200 లో తీసింది, ఇంకోటి OnePlus లో తీసింది. సో నాకైతే ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఇక్కడ వివో నాకు చాలా బ్యాలెన్స్ అనిపించింది, చాలా బెటర్ గా అనిపించింది. అండ్ ఎక్స్పోజర్ కూడా రెండిట్లో కంట్రోల్ ఉంది, కాకపోతే రెండిట్లో బెటర్ అయితే మాత్రం వివో అనిపించింది. అండ్ ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే లో లైట్ లో అన్ని కెమెరాస్ నుంచి మీకు తీసిన శాంపిల్స్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. లో లైట్ లో మీకు ఎక్స్పోజర్ కంట్రోల్ లోనే ఉంది. మీరు లైట్స్ ని వాటిని వీటిని ఏమైనా క్యాప్చర్ చేసినా కానీ మంచిగానే క్యాప్చర్ చేస్తుంది. ఈ పర్టికులర్ శాంపిల్ చూడొచ్చు, ఇది ప్రైమరీ కెమెరా తోటి తీసింది. ఇక్కడ ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న డెకరేషన్ లైట్స్, స్ట్రీట్ ల్యాంప్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. స్ట్రీట్ ల్యాంప్స్ కి కొద్దిగా మీకు ఆ లైట్ డిస్టార్షన్ ఎఫెక్ట్ అయితే మీకు ప్రైమరీ కెమెరాకి వస్తుంది. బట్ టెలిఫోటో కెమెరాకి స్విచ్ చేస్తే టెలిఫోటో కెమెరా చాలా బాగా తీసుకుంది. ఆ స్ట్రీట్ లైట్ లో లైట్ డిస్టార్షన్ ఎఫెక్ట్ అయితే టెలిఫోటో కెమెరాలో మీకు చాలా తక్కువ ఉంది. అండ్ ఇక హ్యూమన్ సబ్జెక్ట్స్ కి షిఫ్ట్ అయితే ఈ ఫోటో చూడొచ్చు, ప్రైమరీ కెమెరా నుంచి తీసింది. చూడడానికి మీకు ఫోటో చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్ సీన్ గానీ, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ డెకరేషన్ లైట్స్ గానీ, ఈవెన్ స్ట్రీట్ ల్యాంప్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ మీరు జూమ్ చేసి చూస్తే ఫోటోలో అసలు డీటెయిల్స్ లేవు. అక్కడ మీకు మంచి అమౌంట్ ఆఫ్ లైటింగ్ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ లైటింగ్ సిచ్యువేషన్ అనమాట. ఆ రకమైన లైటింగ్ కండిషన్ లో 25,000 రూపాయల్లో 30,000 వచ్చే ఫోన్స్ కూడా మంచి అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాయి. ఇదే సేమ్ పిక్చర్ నేను వివో X200 లో తీసా. దానిలో చూడొచ్చు ఎంత మంచి డీటెయిల్స్ ఉన్నాయో. ఇంకా టెలిఫోటో కెమెరాకి స్విచ్ అయితే ఇది 3x లో తీసిన ఫోటో. ప్రైమరీ కెమెరా కంటే టెలిఫోటో 3x లో ఇంకా డీటెయిల్స్ దారుణంగా ఉన్నాయి. ఇంకా 6x జూమ్ కి షిఫ్ట్ అయితే ఇక్కడ ఇంకా మరి ఇమేజ్ సాఫ్ట్ గా చూపిస్తుంది. ఫేస్ లో అసలు డీటెయిల్స్ లేవు. ఇదైతే మాత్రం మార్చాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ లో అప్డేట్ అయితే ఇవ్వాలి. 70,000 రూపాయలు పెట్టి నేను ఫోన్ కొన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ లైటింగ్ సిచ్యువేషన్ నేను లో రేట్ లో తీసినా గానీ మంచి అమౌంట్ ఆఫ్ షార్ప్ డీటెయిల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. అండ్ పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసి 3 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇంకా పోర్ట్రేట్స్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో బ్యాక్ కెమెరాస్ అన్ని కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తాయి, నో ప్రాబ్లం అట్ ఆల్. 73mm అయితే నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. టెలిఫోటో కెమెరా యూజ్ చేసి తీస్తుంది కాబట్టి మంచి డీటెయిల్స్ ఉంటున్నాయి. అండ్ ఫోటో ఫ్రేమింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా డే లైట్ లో మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక లో లైట్ లోకి వెళ్ళిపోతే లో లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయి. లో లైట్ లో నాకు 73mm పోర్ట్రేట్ బాగా నచ్చింది. అండ్ లో లైట్ లో తీసే పోర్ట్రేట్ షాట్స్ లో కూడా ఇందాక నేను నార్మల్ కెమెరాలో ఏమేమి ఇష్యూస్ అయితే చెప్పానో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఉన్నాయి. అన్ని ఫోకల్ లెన్స్ లో మీకు డీటెయిల్స్ కొద్దిగా తక్కువగానే క్యాప్చర్ చేస్తుంది. 48mm అయితే ఇంకా మరీ తక్కువ క్యాప్చర్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు మీకు ఎక్స్పోజర్ అయితే అప్పుడప్పుడు అంత కంట్రోల్ లో ఉండట్లేదు. బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమన్నా హెవీ లైటింగ్ వస్తుంటే పోర్ట్రేట్ షాట్ అంతా కూడా మీకు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను యూజ్ చేసి 8K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 8K 30fps లో పర్లేదు, మీకు స్టెబిలైజేషన్ కూడా మంచి స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మిగిలిన అన్ని కెమెరాస్ ని యూజ్ చేసి 4K 60fps లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు 4K 60fps లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ని కూడా ఒకేసారి యూజ్ చేయొచ్చు. డే లైట్ లో మీకు 4K 60fps శాంపుల్ అయితే ప్రతి కెమెరా నుంచి కూడా బాగుంది. కాకపోతే ఫోటో డిపార్ట్మెంట్ లో చెప్పినట్టు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కొన్ని ఎక్స్పోజర్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ కెమెరాతో కంపేర్ చేస్తే వీడియో డిపార్ట్మెంట్ లో కూడా ఎక్స్పోజర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. వీడియో కొంచెం డార్క్ గా వస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరా వీడియో అయితే మాత్రం డే లైట్ లో ఎక్సలెంట్ గా ఉంది. పర్టికులర్ గా 3x వీడియో అయితే మాత్రం చాలా బాగుంది. నాకు 3x వీడియో అయితే మాత్రం చాలా నచ్చింది. అండ్ 6x లో కూడా పర్లేదు, మంచి వీడియోని క్యాప్చర్ చేస్తుంది. అండ్ డే లైట్ లో ఫ్రంట్ కెమెరా వీడియో కూడా నాకు నచ్చింది. మంచి క్వాలిటీ వీడియో రికార్డ్ చేస్తుంది. కాకపోతే డే లైట్ లో ఫ్రంట్ కెమెరాలో ఎక్స్పోజర్ ఇష్యూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇక వీడియోని బ్రైట్ సన్లైట్ నుంచి కొద్దిగా ఈవినింగ్ టైం కి మార్చామంటే ఇక్కడ వీడియో నాకు ఎందుకు అసలు నచ్చలేదు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో కూడా నాకు నచ్చలేదు. ఇది టైం జస్ట్ ఒక 5:30 to 6 అవుతుంది. అంటే మధ్యలో 5:40, 5:45 అవుతుంది. అప్పుడప్పుడే లైట్ కొద్దిగా డిమ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ లో చూడొచ్చు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో ఆ ప్రైస్ లో చాలా చండాలంగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి. ఒక 70,000 రూపాయల ఫోన్ లో క్యాప్చర్ చేసిన వీడియో లాగా లేదు. వీడియోలో అంతా కూడా మీకు నాయిస్ ఎక్కువ ఉంది. అండ్ ఈ లైటింగ్ సిచ్యువేషన్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ టెలిఫోటో కెమెరాలో కూడా చాలా నాయిస్ ఉందని చెప్పాలి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అక్కడ అసలు లైటింగ్ లేకుండా అయితే లేదు. మీకు వింటర్ సీజన్ లో 5:30 అప్పుడు ఎంత లైటింగ్ ఉంటుందో అంత లైటింగ్ ఉంది. అయినా కానీ చాలా పూర్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా ఈ లైటింగ్ సిచ్యువేషన్ లో నాకు చాలా పూర్ అనిపించింది వీడియో క్వాలిటీ అయితే. పేరుకి దీనిలో డాల్బీ విజన్, XDR అది ఇదని చాలా చెప్పారు. కాకపోతే మంచి సఫిషియంట్ లైటింగ్ ఉన్నప్పుడు కూడా మంచి క్వాలిటీ వీడియో క్యాప్చర్ చేయట్లేదు. అండ్ ఇక లో లైటింగ్ సిచ్యువేషన్ వెళ్ళిపోతే ఇది మరీ లో లైటింగ్ సిచ్యువేషన్ కాదు. నేను అక్కడ మాల్ లో ఉన్నాను, మంచి లైటింగ్ ఉంది. లో లైటింగ్ సిచ్యువేషన్ లో కూడా నాకు బ్యాక్ సైడ్ కెమెరా వీడియో అయితే నాకేం నచ్చలేదు. బ్యాక్ సైడ్ కెమెరా వీడియో అంతా కూడా మీకు డార్క్ వచ్చేస్తుంది. నా ఫేస్ మీద అంతా కూడా ఏం లైటింగ్ లేదు. అండ్ పర్టికులర్లీ వెనకాల ఉన్న లైట్స్ ఆ ఫ్లేర్ ఎఫెక్ట్ చూడొచ్చు వీడియోలో ఎంత బాగా తెలుస్తుందో. వీడియో ఫ్రేమ్ మొత్తం కూడా ఆ లైట్ ఫ్లేర్ అలా వచ్చేసింది. అన్ని అడ్డగీతలు వచ్చేసినాయి. నైట్ టైం వీడియో ఆప్టిమైజేషన్ అయితే ప్రైమరీ కెమెరా ఏం బాగాలేదు. అండ్ ప్రైమరీ కెమెరాలో మీకు నాయిస్ కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఈ లైటింగ్ కండిషన్ లో మరీ దారుణమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒక 70,000 రూపాయల ఫోన్ పర్ఫార్మ్ చేసినట్టు చేయట్లేదు. 15,000 రూపాయలు 20,000 రూపాయల ఫోన్స్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో ఎలా ఉంటుందో అలానే
ఉంది దీనిలో వీడియో కూడా. అండ్ ఈ లైటింగ్ సిచ్యువేషన్ లో టెలిఫోటో కెమెరా మరీ చాలా నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. అక్కడ చాలా మంచి లైటింగ్ ఉంది, ఆ మంచి లైటింగ్ లో అంత నాయిస్ క్యాప్చర్ చేయకూడదు, కానీ 3x లో చూడొచ్చు చాలా నాయిస్ మీకు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పూర్ వీడియోని క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వీడియో చూడడానికి బాగానే ఉంది, కానీ ఫ్రంట్ కెమెరాలో కూడా మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చాలా నాయిస్ మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్ గా ఫోన్ కెమెరా అయితే డే లైట్ లో ఫోటోస్ పరంగా వీడియోస్ పరంగా బాగానే ఉంది, కానీ కొద్దిగా మీరు లో లైటింగ్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతే మాత్రం కెమెరా అయితే అసలు బాగాలేదు. కెమెరాకి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, కెమెరాని ఇంకా చాలా వరకు వీళ్ళు బెటర్ చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ కెమెరా అని చెప్పాలి. అండ్ ఇక సాఫ్ట్వేర్ UI గురించి మనకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు Android 15 తోడు వస్తుంది, Oxygen OS 15 తోడు వస్తుంది. అప్డేట్స్ వచ్చేసరికి 4+6 years అంటే 4 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చేసరికి 6 ఏళ్ళు వస్తాయి. అండ్ ఇక UI గురించి మాట్లాడుకుంటే UI గురించి నేను మీకు ఆల్రెడీ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో చెప్పేటప్పుడు చెప్పాను. UI అయితే మీకు చాలా ఫ్లూయిడ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది, ఇది స్టాక్ అయినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో మీకు జీరో బ్లోట్వేర్ అనమాట, ఏం బ్లోట్వేర్ ఉండదు. యానిమేషన్స్ చాలా స్మూత్ ఉంటాయి, బట్టరీ స్మూత్ ఉంటాయి. మీకు ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ వాడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ వాడిన ఎక్స్పీరియన్స్ iQOO 30 లో ఉండదు. iQOO 30 లో మీకు Snapdragon 8 Elite ఉంటుంది, బట్ అయినా కానీ దీనిలో ఉండే ఫన్ టచ్ OS వల్ల అంత ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ దీనిలో Oxygen OS చాలా బెటర్ గా ఆప్టిమైజ్ చేశారు. అండ్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిలోకి వన్ ఆఫ్ ది బెస్ట్ OS అని చెప్పుకోవచ్చు ప్రెసెంట్ Oxygen OS. అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో నేను ఎయిర్టెల్ సిమ్ కార్డ్ యూస్ చేశాను. అండ్ దీని యాంటెనా బ్యాండ్స్ కూడా మీకు పైకి కనిపిస్తూనే ఉంటాయి. అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది కాబట్టి యాంటెనా బ్యాండ్స్ అన్ని కూడా పైన ఉంటాయి కాబట్టి మీకు సిగ్నల్ రిసెప్షన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మాక్సిమం సిగ్నల్ రిసెప్షన్ అయితే బాగానే ఉంది. అండ్ కాలర్ UI వచ్చేసరికి ఇది మీకు గూగుల్ డేలో తోడు వస్తుంది స్టాక్ గా. మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. అలా కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించకూడదు అంటే ప్లే స్టోర్ లో దీనిలో మీకు ఓడేలర్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇది ఆరిజిన్ ఒప్పోనే కాబట్టి ఆ ఓడేలర్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డిఫాల్ట్ గా సెట్ చేసుకుంటే కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి ఏం వినిపించదు. అండ్ ఇది కస్టమ్ OS కాబట్టి దీనిలో ఉండాల్సిన కస్టమ్ OS ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్ లాక్ కానీ, డ్యూయల్ యాప్ కానీ, యాప్ హైడ్ కానీ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ దీనిలో మీరు ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రం వేసుకోగలరు, మైక్రో SD కార్డ్ వేసుకోలేరు. మీరు కావాలనుకుంటే 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ వేసుకోవచ్చు. సో ఈ సిమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఒకవేళ మీరు 2వ సిమ్ కార్డ్ వేసుకోవాలనుకుంటే ఈ సిమ్ తోటి రిజిస్టర్ అయితే అక్కడ ఉండే ఫిజికల్ సిమ్ కార్డ్ అనేది డిజేబుల్ అయిపోయింది. సిమ్ 2 లో ఫిజికల్ సిమ్ ఇంకా పని చేయదు. సిమ్ 1 లో మాత్రమే ఫిజికల్ సిమ్ పని చేస్తుంది, సిమ్ 2 లో మీరు ఈ సిమ్ వేసుకోవాలి. అండ్ దీనిలో మీకు IR బ్లాస్ట్ ఉంటుంది. ఈ ఫోన్ ని రిమోట్ లాగా యూస్ చేసి మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్నింటిని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. NFC సపోర్ట్ తోడు వస్తుంది. అండ్ ఇది మీకు OnePlus ఫోన్ కాబట్టి OnePlus స్పెషల్ ఎలైట్ స్లైడర్ తోడు వస్తుంది. అండ్ ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ వచ్చేసరికి అంత లౌడ్ అయితే అనిపించలేదు. స్టీరియో స్పీకర్స్ నాకు ఫ్లాగ్షిప్ లెవెల్ లో కూడా అనిపించలేదు. ఆ క్వాలిటీ లేదు, ఫ్లాగ్షిప్ లెవెల్ క్వాలిటీ లేదు, అండ్ ఆ లౌడ్నెస్ కూడా లేదు. అండ్ ఇంకోటి వీళ్ళు స్టీరియో స్పీకర్స్ 2 డెడికేటెడ్ స్పీకర్స్ ఇచ్చారు. బాటమ్ సైడ్ ప్రైమరీ స్పీకర్ ఉంటుంది, సెకండరీ స్పీకర్ నార్మల్ గా అన్ని ఫోన్స్ లో ఇయర్ పీస్ సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. బట్ దీనిలో పైన టాప్ సైడ్ మీకు డెడికేటెడ్ స్పీకర్ ఇచ్చారు. సో డెడికేటెడ్ సెకండరీ స్పీకర్ ఉన్నప్పుడు నేను బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తా, బట్ దీనిలో ఆ బెటర్ క్వాలిటీ లేదు. అండ్ స్టీరియో సపరేషన్ కూడా కరెక్ట్ గా 50-50 సపరేషన్ అయితే రావట్లేదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే 60-40 సపరేషన్ ఉందని చెప్పుకోవాలి. 60% వాల్యూమ్ ప్రైమరీ స్పీకర్ నుంచి వస్తే 40% వాల్యూమ్ టాప్ స్పీకర్ నుంచి వస్తుంది. ఇంకా బెటర్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉండొచ్చు వీళ్ళు. అండ్ ఇంకోటి మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ లేకుండా గేమ్స్ ఆడే వాళ్ళైతే ఇలా మీరు పట్టుకొని గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ 2 ఫింగర్స్ కూడా ఈ స్పీకర్స్ ని బ్లాక్ చేసేస్తాయి. అది కూడా ఒక ప్రాబ్లం నేను నోటీస్ చేసా. సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోడు వస్తుంది. ఇది అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, నార్మల్ ఆప్టికల్ సెన్సర్ కాదు, అల్ట్రాసానిక్ కాబట్టి మీకు దీనికి లైట్ అవసరం లేదు. అండ్ ఇది మీకు సెక్యూరిటీ పర్పస్ కూడా నార్మల్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి కంపేర్ చేస్తే బెటర్ సెక్యూరిటీ ఇది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ IP రేటింగ్ కూడా ఈసారి IP68+69 రేటింగ్ తోటి వస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటా OnePlus ఫోన్స్ లో, ఇప్పటి వరకు ఏ ఫోన్ లో కూడా IP68 OnePlus ఫోన్స్ లో లేదు. ఈసారి OnePlus 13 మీకు ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. బట్ వాటర్ రెసిస్టెంట్ అయినప్పటికీ కూడా నేలలో పడిపోయి ఫోన్ ఖరాబ్ అయిపోతే మీకు వారంటీ అయితే క్లెయిమ్ కాదు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి OnePlus ఫోన్స్ లో స్పెషల్ గా మాట్లాడాల్సింది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. నేను ఇప్పటివరకు చాలా ఫోన్స్ యూస్ చేశా, వాటన్నిటిలోకి బెస్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, బెస్ట్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ నాకు OnePlus 13 లో అనిపించింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడుతున్నప్పుడు ఈ UI ఎక్స్పీరియన్స్ గానీ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ గానీ చాలా మ్యాటర్ చేస్తుంది. దీనిలో ప్రాపర్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న గ్లిమ్స్ చెప్పాలంటే మీరు జస్ట్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడొచ్చు ఒక సూర్యుడి బొమ్మ మీకు తిరుగుతుంది. ఆ తిరిగే ఒక్కొక్క చిన్న మైనర్ సర్కిల్ అంతా కూడా నాకు ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. నేను ఇక్కడ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా కదా, చిన్నగా ఇంక్రీజ్ అయ్యే ఒక్కొక్క చిన్న పాయింట్ అంతా కూడా టిక్ 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 అని నాకు ఇక్కడ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చేతికి కొడతా ఉంటుంది. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఫోన్ లో. అది ఇంకొక స్పెషల్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ OnePlus 13 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 70,000 రూపాయలు. ఇక 70,000 రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా అంటే 70,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నందుకు గాను నేను కొన్ని విషయాలు ఇంకొంచెం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే ఇంకా బెటర్ ఉండొచ్చు. అండ్ దాంతో పాటు స్టీరియో స్పీకర్స్ ఇంకా బెటర్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి కెమెరా దీంతో కంపేర్ చేస్తే Vivo X200 లో నాకు చాలా బాగా నచ్చిన కెమెరాస్. దీనిలో కెమెరాస్ ఎందుకో నాకు అంత నచ్చలేదు. అండ్ ఫ్లాగ్షిప్ లెవెల్లో కూడా కెమెరాస్ అయితే బాగున్నాయి,
బాగున్నాయి కానీ ఫ్లాగ్షిప్ లెవెల్లో లేవు. ఇంకా బెటర్ కెమెరాస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా. ఇంకా ఈ ఫోన్ కొనొచ్చా అంటే ఎన్ని మైనస్ పాయింట్లు ఉన్నా కానీ ఈ ఫోన్ లో ఉండే యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ ఫోన్ కొనొచ్చు. ఈ ఫోన్ లో ఉండే ఆక్సిజన్ ఓఎస్ కోసం, ఈ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం ఖచ్చితంగా ఈ ఫోన్ కొనొచ్చు. కానీ 70,000 రూపాయలు కాకుండా 65,000 రూపాయలు లోపు వస్తే స్టాలర్ వాల్యూ ఫోన్ అనేది. ఇంకా చెప్పాలంటే 65 కూడా కాదు, 60,000 రూపాయలు కరెక్ట్ ప్రైస్ అని చెప్పాలి. ఒక 10,000 రూపాయలు మీరు దీనికి ఎక్కువ పెడుతున్నట్టే. అది మైండ్ లో పెట్టుకొని OnePlus 13 ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ చాలా మంచి ఫోన్. ప్రతి డిపార్ట్మెంట్ కూడా టిక్ చేస్తుంది. కెమెరా ఒక్కటి 70,000కి జస్టిస్ చేస్తున్నట్టు అనిపించలేదు కానీ మిగతా ప్రతి పాయింట్ కూడా నాకు ఇదిలో చాలా బాగా అనిపించింది. కానీ ఫోన్ కొనేటప్పుడు అయితే ఒకటి మైండ్ లో పెట్టుకోండి, మీరు దీనికి పెట్టాల్సిన ప్రైస్ కంటే, వాల్యూ ఫర్ మనీ ప్రైసింగ్ కంటే కూడా ఒక 10,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు. అది మైండ్ లో పెట్టుకొని ఈ ఫోన్ కొనుక్కోండి. ఒకవేళ మీరు కానీ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్ పెడతాను, అమెజాన్ ది. ఆ అఫిలియేట్ లింక్ యూస్ చేసుకుంటాను ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఇలానే ఇంకా మరెన్నో ఫోన్స్ కొనడానికి, రివ్యూ చేయడానికి, ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ముందే చెప్పా కదా, ఇది నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ చేస్తున్నాను. మార్కెట్ లో వచ్చే ప్రతి ఫోన్ కూడా ఆల్రెడీ ఒక 2 సంవత్సరాల నుంచి కొన్ని రివ్యూ చేస్తున్నాను, కొన్ని రివ్యూ చేస్తూనే ఉంటాను. నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్. కొంచెం ఇప్పుడే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం. 100K సబ్స్క్రైబర్స్ తో పాటు కొద్దిగా ఎక్కువ వ్యూస్, ఇంకా కొద్దిగా ఎక్కువ సబ్స్క్రైబర్ కౌంట్ నాకు ఇచ్చారంటే ఇంకా ది బెస్ట్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తాను. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటానని ట్రై చేయండి, సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.